ప్రతినిధి మామిడి జగన్ మోహన్ అశ్వాపురంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ 8వ అఖిల భారత మహాసభ కార్యక్రమానికి పీనపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో అణుశక్తి రంగం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ సేవలను ఆయన అభినందించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎన్ఎఫ్ఏఈ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ కు సంబంధించిన స్థానిక సమస్యలను, స్థానిక యువతులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రస్తావించిన హెవీ వాటర్ ప్లాంట్ కు సంబంధించిన స్థానిక సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం, స్థానిక ప్రజల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య నాయకులు, అశ్వాపురం మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. एजुकेशन नेशनल फेडरेशन, इसके लिए आप लोग पूरे ऐसे भाइयों बहनों को पूरों को धन्यवाद करते हुए, जो आज आप हेवी वाटर प्लांट में जो भी ऑफिसर से लेके नीचे बॉडी तक काम कर रहे वालों को पूरों को धन्यवाद करते हुए, यहाँ पे आज तक ये प्लांट स्टार्ट होके जिस दिन से आज तक कोई यहाँ पे किसी को धक्का नहीं लगा और मारने लगा, उस वास्ते आप लोग पूरे को अंदर धन्यवादाలు చెప్తున్నాను. ఎందుకంటే ప్లాంట్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి అపాయం జరగలేదు. కాబట్టి మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తూ, తప్పకుండా గౌరవనీయులు పెద్దలు వేదికపై ఉన్న అందరికీ కూడా, అదేవిధంగా రమేష్ గారికి, వెంకటేశ్వర సెక్రటరీ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర మన పాయమన్న గారికి, ఎమ్మెల్యే పినపాక గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది, మీకు అందరికీ కావాల్సింది मंच पे बैठे थे आप लोग को भी मैं बताना चाह रहा हूँ सर, आपको मिनिस्टर को आपका यूनियन के तरफ से మీరు కూడా రండి సార్. నేను తప్పకుండా మీ మినిస్టర్ గారికి కలిసి, ప్రైమ్ మినిస్టర్ గారి శాఖలో ఉంటుంది అనుకుంటా ఇది హెవీ ప్లాంట్, దానికి ఎంఓఎస్ మినిస్టర్ కూడా ఉంటారు. కాబట్టి వారికి కూడా ప్రజెంటేషన్ చేసి లోకల్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇక్కడ. అదేవిధంగా తప్పకుండా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్. ఆఫీసర్ నుంచి కానీ కింది వాళ్ళకి కానీ మీరు ఏ విధంగా ఎగ్జామ్ తీసుకున్నా పర్వాలేదు, లోకల్ వాళ్ళకి ఇచ్చినట్టయితే భాష వారికి తెలిసి వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా, చిన్న పిండ ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం జరిగినా, వాళ్ళకి రెగ్యులరేషన్ జరిగినా, ఇవన్నీ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ మా పెద్దలు, మా ఎమ్మెల్యే గారు పాయమన్న గారు మీకు తెలిపారు, ముందే చెప్పారు. కాబట్టి అదేవిధంగా ఈ హెవీ ప్లాంట్కు తప్పకుండా మాకు ఏ విధంగా మనకు ఈ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరు యూనియన్ వాళ్ళు కూడా 22 నుంచి మా పార్లమెంట్ ఉంది, 20 తారీఖు నుంచి
కాబట్టి మీరు ఇక్కడ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నా నా దగ్గరికి రావచ్చు. మనం కలిసి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, అదేవిధంగా కన్సల్ట్ మినిస్టర్ ఎంఓఎస్ ఎవరున్నారో, సహాయ మినిస్టర్ ఎవరున్నారో సింగ్ గారికి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మనకు కావలసిన ఏమేమి కావాలి మీకు అన్నీ కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడేమవుతుందో కూడా తెలియదు. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మీరు వస్తే నేను తప్పకుండా మీకు మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్తాను. పార్లమెంట్ హౌస్ లో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. తప్పకుండా మీకు ప్రైమ్ మినిస్టర్ గారికి, సహాయ మినిస్టర్ కూడా నేను కల్పిస్తాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను సెంట్రల్ మినిస్టర్గా చేసినప్పుడు నాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది. అప్పుడు కొత్తగా నా దగ్గరికి ఎవరు కూడా ఇక్కడ ప్రజెంట్గా మనం ఉద్యోగాలు ఇప్పియాలి, వేరే విధంగా చేయాలని నా దృష్టికి ఎప్పుడు కూడా రాలేదు కూడా. ఇది మొదటిసారి కాబట్టి మీరు రండి. మనం తప్పకుండా మనకు కావాల్సిన అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం తీసుకొని వారికి తప్పకుండా మనం చేసే పద్ధతిలో మనం చేద్దాం. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పడం కాదు, నేను చూపిస్తా. ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా నేను 170 యాక్ట్లో నేను తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు. ట్రైన్ ఆపేది కూడా మీకు తెలుసు. ఇక్కడ మణుగూరులో హాస్పిటల్ తెచ్చింది కూడా మీకు తెలుసు. 100 బెడెడ్ హాస్పిటల్ కూడా నేనే తెచ్చాను. ఇక్కడ ఈ రోడ్డు కూడా అప్పట్లో మేమే వేసాం. పాయం గారు కానీ నేను కానీ మేమందరం కలిసి కట్టుగా ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీకు ఏది కావాలి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా ఏది కావాలి, మీకు ఇల్లు కావాలన్నా, ఇక్కడ ఇంకా క్వార్టర్స్కు మీకు ఇంకేమైనా కావాలన్నా, హాస్పిటల్ ఇంకా ఫెసిలిటీస్ కావాలన్నా, మీ పిల్లలకు ఫ్యూచర్లో పెన్షన్ మీకు రాకపోతే పెన్షన్ రెగ్యులేషన్ ఎట్లా చేయించాలి, అవన్నీ కూడా మనం ఢిల్లీలో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా మాట్లాడి ఇక్కడ చెప్పడం కాదు, మీకు ఏదైతే సౌకర్యాలు కావాలో అన్నీ కూడా. ఇంతకుముందు సోదరులు కూడా మాకు ట్రైన్ కన్వెంట్ కాకతీయ ట్రైన్ కూడా సాయంత్రం వరకు ఇక్కడికి రావాలి. అప్పుడు మణుగూరు ఎక్స్ప్రెస్ కూడా ట్రైన్ లేనప్పుడు కూడా నేను ట్రైన్ వేయించాను ఇక్కడ. అంతకుముందు బొగ్గుదే నడిచేది ఓన్లీ. నేను ట్రైన్లు కూడా నేను ఆ రోజు మణుగూరులో 9 to 14లో 9 to 9 నుంచి 14లో ట్రైన్ కూడా నేనే మణుగూరు ఎక్స్ప్రెస్ స్పెషల్గా నేను వేయించడం జరిగింది. जब साहब मैं मणिपुर का ट्रेन स्पेशल ट्रेन में जब चलाया था, उस वक्त अभी भी वो कागज जो भी ट्रेन है वो जरूर मैं कंटिन्यूशन करके मणिपुर तक कंटिन्यूशन मेरी जिम्मेदारी लेके आपको बता रहा हूँ. నేను ఒక జిమ్మేదారి పూర్తిగా మీకు అప్పచెప్తున్నా. కాబట్టి తప్పకుండా మనకు కావాల్సింది మీరు రండి ఢిల్లీకి. 22వ తారీఖు తర్వాత 45 డేస్ పార్లమెంట్ నడుస్తుంది. ఈ 22 దిస్ మంత్. కాబట్టి మీరు రండి, నేను తప్పకుండా సక్సెస్ చేసి మీకు 100% మనకు ఏమేమి కావాలో ఈ హెవీ ప్లాంట్లో నేను తప్పకుండా చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మా గారి ఎమ్మెల్యే గారి తరఫున నేను ఎమ్మెల్యే గారు తప్పకుండా మీకు కృషి చేసి మీకు ఏమేమి కావాలో మేము తప్పకుండా సక్సెస్ చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ దగ్గర అడుగుతాం. ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆప్కా డిపార్ట్మెంట్ ఆపి కన్నా పడతా సార్ అని మనం ప్రైమ్ మినిస్టర్ గారికి, ఎంఓఎస్ మినిస్టర్ గారికి అడుగుతాం. వాళ్ళకెళ్ళి నిద్రలకెళ్ళి మనం లేపాలే తప్ప వాళ్ళ నిద్రలకెళ్ళి లేవరు ఎప్పుడు. మన ప్రాబ్లం ఉన్నది కాబట్టి जगाना अपना काम है, करना अपना काम है, आप लाना आपका काम है. इस वास्ते जरूर सक्सेस करके आप आएंगे. సమావేశంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఎన్ఎఫ్ఐ గడ్డం రమేష్ గారు, ఈనాటి ముఖ్య అతిథి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కోరిక బలరాం నాయక్ గారు, ఎన్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ శ్రీధరన్ గారు, జనరల్ మేనేజర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏవి వాటర్ ప్లాంట్ మణుగూరు డిసి ఓజా గారు, జనరల్ సెక్రటరీ సిసిజిఈడబ్ల్యూ కామ్రేడ్ ఎంఎస్ వెంకటేశ్వర్ గారు, ఎన్ఎఫ్ఏఈఆర్ కామ్రేడ్ కేవి జయరాజు గారు, ఎన్ఎఫ్ఏఈ కామ్రేడ్ ఏ శ్రీధరన్ గారు జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ టిఎంయూసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్కే జలీల్ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ టిఎంయూసి శ్రీ ఎంకే బోసు గారు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఏఐటీసీ కామ్రేడ్ సింగు నరసింహరావు గారు, జిఎన్సి అండ్ ఎస్ సెక్రటరీ ఏపీఎన్టీజీ శ్రీ పెంటి శ్రీనివాసరావు గారు,
రిసెప్షన్ కమిటీ కన్వీనర్ కోరపాటి శ్రీనివాసరావు గారు, రిసెప్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పోతురాజు శ్రీనివాసరావు గారు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి డెలిగేషన్స్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా తరఫున పినపాక నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో 2007లో కాన్ఫరెన్స్ మొదటిసారి 2007లో 7వ సంవత్సరంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. తర్వాత సుమారు 20 సంవత్సరాల తర్వాత 8th కాన్ఫరెన్స్ మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. వచ్చినటువంటి మరి ప్రతినిధులకు లీడర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఏజెన్సీ ఏరియా పినపాక నియోజకవర్గం టోటల్ ట్రైబల్ ఏరియా 5th షెడ్యూల్ రాజ్యాంగంలో డిఫరెంట్ చట్టాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బహుజన కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉంది. మా ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా ఉద్యోగులకు న్యాయం జరగాలి, స్థానికులకు కూడా న్యాయం జరగాలి. మరి ఆ రకంగా సమస్యల పరిష్కారం కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక ఆలోచన చేసి మీ ఫ్యామిలీస్ కూడా మరి ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ఏవన్ ప్లాంట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉందో హాస్పిటల్స్ లో వైద్యం అందించడానికి కూడా ఆ వైపు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా. మరి ఈ రోజున స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా లోకల్ గా చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. గడ్డ రమేష్ గారు ఇతర లీడర్స్ చెప్తా ఉన్నారు. నా పరిధిలో నేను చేస్తున్నా. కానీ ఇవాళ అణుశక్తి కర్మాగారం అనేది సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వారి పరిధిలో నడుస్తుంది కాబట్టి మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు ఉన్నారు. వారు తప్పనిసరిగా ఈ కర్మాగారం పైన మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలదా మా గౌరవ ఎంపీ గారిని కూడా ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా. ఎన్ఏపీఐకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి స్థానిక సమస్యలకు సంబంధించి కూడా మనం చేస్తా ఉన్నాం. నా పరిధిలో ఉన్నవి ఎన్ని డబ్బులైనా సరే తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉన్నాం. మన పరిధిలో చేసి చేస్తా ఉన్నాం. ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఉన్నాయి. మరి ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి. లోకల్లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంప్లాయ్మెంట్ ఫ్యామిలీస్ కూడా వైద్యానికి సంబంధించినటువంటి మెరుగైన చర్యలు తీసుకునే దాంట్లో ఈ 8th కాన్ఫరెన్స్ బాగా ఉపయోగపడాలని వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి మరి డెలిగేషన్స్ ఎవరైతే వచ్చినారో డెలిగేట్స్ మీరందరూ కూడా ఒక చక్కటి నిర్ణయం ఆలోచన చేసి చక్కటి డిస్కషన్ పెట్టి చక్కటి నిర్ణయాలతో 8th కాన్ఫరెన్స్ దిగ్విజయం కావాలని, విజయవంతం కావాలని మీ అందరికీ మరి ఒకసారి నా తరఫున పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ मुगिस्ता हूं। थैंक यू, धन्यवाद। इश्यूज के बारे में, लोकल पीपल का इश्यूज के बारे में मैनेजमेंट का विनती करते हुए हमको भी रिजोल्यूशन करके आगे ले गया। थैंक यू सर, थैंक यू वेरी मच। नाउ आई रिक्वेस्ट లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.